సో ఈరోజు మనం ఒక రేషన్ స్టోర్ దగ్గర ఉన్నాం. ఇది వీరారెడ్డి నగర్ రోడ్ నెంబర్ 6 బోడుపల్ మున్సిపల్ కార్యాలయం పరిధిలో ఉండేది. ఇక్కడ చూస్తే జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం చౌక ధరల దుకాణం బోడుపల్ మండలం మేడిపల్లి మేడ్చల్ జిల్లా దగ్గర ఉన్నాం మనం. దాదాపుగా ఈ ప్రాంతంలో అంటే ఇక్కడ రేషన్ షాప్ దగ్గర చుట్టుపక్కల పిర్జాది కూడా ఈ చుట్టుపక్కల చాలా రేషన్ షాప్స్ ఉన్నా కూడా అక్కడ అన్ని చోట్ల స్టాక్ లేని కారణంగా నో స్టాక్ బోర్డు పెట్టి అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఎంతసేపు నుంచి ఉన్నారు లైన్లో మీరు? పొద్దున 4 గంటలకు వచ్చి లైన్ పడుతుంటే సాయంత్రం అవుతుంది మాకు వచ్చేసరికి. ఈరోజు వారం నుంచి వస్తే పోతున్నాం, 3 సార్లు వచ్చినాము పోయినాము, ఇప్పటికి ఇంకా రాలే. ఎప్పుడు వస్తే ఏమో మళ్ళీ తెలియదు. లైన్ నిలబడ్డాం ఇప్పటి వరకు. 4 గంటలకు లైన్ పెడుతుర్రు, మధ్యాహ్నం 1 గంట వరకు మళ్ళీ ఇప్పుడు 1 గంటకి ఇస్తారు, మళ్ళీ సాయంత్రం 3 గంటలకి ఓపెన్ చేస్తారు షాపు. నైట్ 9 గంటల దాకా ఇస్తారు. మేము ఇక్కడే బోడుపల్లి. మేమా 11కి వచ్చిన. వాళ్ళని మా కొడుకు పంపించిన ఉన్నాడు లైన్లో, మళ్ళీ నేను వచ్చి నిలబడ్డా. 4 గంటల రాత్రికి వచ్చి వండుకున్నాం, 12 గంటల దుకాణం అయ్యే బంద్ అయిపోతుంది. మళ్ళీ ఏం చేద్దాం? ఎందుకు ఇస్తున్నాడు ఆయన సరేగానే, ఫింగర్ ప్రింట్ పడతలేవు. వస్తుంటే పడుతుందా నీకు కూడా? 10 రోజుల నుంచి తిరుగుతున్నా, ఇలా ఖచ్చితంగా పట్టిన వచ్చిన 7:30కు వచ్చి కూర్చున్నా. ఇగో నా సంతి వీళ్ళకి వచ్చింది ఇప్పుడు. అది దొరుకుతుందో దొరకదో. ఇగో 6 గంటలకు వచ్చావా? ఇవాళైనా అంతకు ముందు వచ్చావా? వచ్చిన పోయినా ఎన్నిసార్లు వచ్చావు? 2 సార్లు వచ్చావు. మా అంతకుముందు లాస్ట్ పోయిన నెలలో బియ్యం తీసుకున్నారా? సన్న బియ్యం ఎట్లా ఉంటున్నాయి? మంచిగా ఉన్నాయి. సన్న బియ్యం తింటున్నారు బాగా. కానీ లైన్ ఎట్లనో ఏమో 150 మంది పోయిర్రు, ఇంకా మేము ఆడదాకా చిక్కినాం. ఎప్పుడు ఇంతే ఉండేదా? ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు సన్నబియ్యం వచ్చినాకనే. దొడ్డి వచ్చినప్పుడు లేని వాళ్ళే అంటే పోయినాం. ఓకే, ఎట్లుందమ్మా రేవంత్ రెడ్డి వచ్చాక? బాగానే ఉంటుందా? మీకు పెన్షన్లు అన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయా? మంచిగానే ఉందా? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 7:30కి వచ్చారు. ఇవాళ ఫస్ట్ టైమా అంతకుముందు వచ్చారండి? మొన్న ఇంతకుముందు కూడా వస్తున్నా కానీ అంటే ఇప్పుడు 3 నెలలు పెట్టారు కదా, దానివల్ల లేట్ అవుతుంది. 3 సార్లు ఫింగర్ ప్రింట్స్ చేసేసరికి లేట్ అవుతుంది. ఓకే, నువ్వు ఎన్నింటికి వచ్చారమ్మా? 8ంటికి వచ్చాను. 4 డోల్సని తిరుగుతున్నాను. 4 డోల్సని వస్తున్నాను పోతున్నాను. లైన్ ఉంది, లైన్లో ఉన్నాం. మనకు కావాల్సింది బియ్యం కావాలి, వదిలిపెట్టొద్దు, తినాలా. అందుకనే మేము లైన్లో ఉంటున్నాం. అంతకుముందు పోయిన నెల తీసుకున్నారా? పోయిన నెల ఎట్లుంటాయి సన్న బియ్యం? ఎట్లుంటున్నాయి? సన్న బియ్యం సన్నగానే ఉంటుంది. మంచిగానే ఉంటుందా? మంచిగా తింటున్నాము. అన్నం తినేది అన్నది కదా సార్, తింటున్నాం. తినాలి కదా, వచ్చిన బియ్యం మనం మార్చడం పడదు. కావాల్సి మన కోసం బాధపడుతున్నారు కదా, రైస్ తినాలి, రైస్ కోసమే కదా అది తింటున్నాం. ఓకే, ఎన్నింటికి వచ్చారమ్మా? 8 గంటలకు వచ్చారు. ఇవాళైనా నిన్న మొన్న వచ్చారు? నిన్న వచ్చినాము, రాత్రి వచ్చినాము. రాత్రి వస్తే లైన్ బాగున్నదని వెళ్ళిపోయాం. ఓకే, ఇప్పుడు వచ్చినాము. ఇంకా కన్నది వస్తాయో రావో తెలియదు. ఇంకా అసలు 1 గంటకు బంద్ అవుతుందట కదా, మరి బంద్ అయినాక మళ్ళీ ఏం చేస్తారు? ఈ లైన్ ఇట్నే ఉంటుందా? మళ్ళీ లైన్ ఉండాను తెలియదు. 1 గంటకి బంద్ అవుతుందా? మళ్ళీ ఎప్పుడు తీస్తారంటే? మీరు ఎప్పుడు వచ్చారు? సాయంత్రం. నేను కూడా 6 గంటలకు. 6 గంటలు. ఇవాళైనా నిన్న మొన్న వచ్చారు? నిన్న మొన్న కూడా వచ్చినాం. రాత్రి 9 గంటల వరకు ఉండి వెళ్ళిపోయినాము. మళ్ళీ ఈరోజు 6 గంటలకు అట్లా వచ్చినాం. వస్తే ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చింది లైన్. ఇంకా మీది కూడా అదే ప్రాబ్లమా? తమ్ము పడతలేదా? అంతమంది పోయిన నెల తీసుకెళ్ళారు. సన్న బియ్యం మంచిగానే ఉన్నాయా? సన్న బియ్యం ఇస్తాను కాబట్టి ఇంత జనం ఉన్నారు. 2 నెలలు ఇంత జనం లేరు. 3 నెలలని 3 సార్లు 90 అన్నట. అందుకోసం ఇంత జనం. ఎంత అవుతుందో ఏందో, ఎప్పుడు దొరుకుతాయా? సాయంత్రం దాక్కుంటాం సార్, మంచిగా ఇస్తాను మాకు. ఆయన ఏం లేదు, టైం పడుతుంది కానీ బియ్యం అయితే మంచిగా ఉంది. ప్రాబ్లం ఏముందంటే అన్నీ ఒకటేసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్. అదేమైపోతుందంటే ఇప్పుడు 3 monthsకి ఒకసారి చేస్తున్నారు. ఎవ్రీ మంత్ చేయండి సార్. దానికి ఒకటేసారి తమ్ ఇంప్రెషన్ సరిగా పడతలేవు. సర్వర్ ఏమో సరిగా పనిచేస్తలేదు, స్లో ఉన్నది. అన్నీ వాళ్ళ ప్రకారమే చేస్తా అంటే ప్రజల మీద ఎంత ప్రెషర్ పడుతుంది. ఇవాళ నేను లీవ్ తీసుకొని వచ్చిన. ప్రైవేట్లో ఇవాళ రేపు జాబులు సరిగా లేవు. అయినా గవర్నమెంట్ ఏంది ఇంతగానం ప్రజల్ని ఏడిపించుకొని తినడం? అసలు వాళ్ళు వచ్చి లైన్లో నిలబడితే తెలుస్తుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పోయి లైన్లో పోయి రేషన్ తీసుకొని వచ్చిండా? ఆయన జీవితంలో ఎప్పుడన్నా తెచ్చిండా? మా బాధలు అర్థం చేసుకుంటలేడు ఆయన. ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళి ఒక్కొక్క ఫోన్లు వస్తూ ఉన్నాయి. ఏం చేయాలి దానికి? ఆయన నాకు జాబ్ పెట్టిస్తాడా? లేవు.
ఏమనంటే చేతులు లేపేస్తారు. ఎందువల్ల ఇప్పుడు లైన్లో వచ్చి నిలబడ్డా సార్, మార్నింగ్ 6 o'clock వచ్చి నిలబడ్డా, 6 నుంచి ఇప్పటి మటుకు ఇగో ఇక్కడ ఉన్నాయి, ఆ నుంచి ఇక్కడ వరకు వచ్చి. ఓకే, సరే మీరు అన్నారు కదా ఇందాక, ఏం చేయాలి మరి దీనికి సొల్యూషన్ ఏంటి మీరే చెప్పండి. సొల్యూషన్ అంటే ఒక ఆన్లైన్ ప్రకారం చేస్తున్నారు, ఓకే. తమ్ ఇంప్రెషన్ 3-in-1 చేయండి సార్. ఆడ తమ్ము ఒకటే పడుతున్నది, 2 ప్రాబ్లం అవుతున్నాయి, దానివల్ల లేట్ అయిపోతుంది. 3-in-1 చేయండి సార్. ఇప్పుడు ఏదైతే ఒకటి తమ్ముతోని 3 నెలలు పెట్టేసేయండి, ఈజీగా అయిపోతుంది కదా. లేదు, అట్లా చేయడం లేదు, చేయాలి కదా. అది పెద్ద పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, 1:3 పెట్టండి సార్, ఒకటే తమ్ము పెట్టేసేయండి. దానికి ఆలోచించండి గవర్నమెంట్. ఒకటేసారి ప్రెజర్ చేసింది, 3 నెలలు ఒకటే తీసుకోవాలి, లేకపోతే కార్డు భయం చుట్టుకున్నారు అనమాట పబ్లిక్లో. ఏంటి 3 నెలల ఇప్పుడు రాలేదనుకోండి, 30 తారీఖు వచ్చినాం, లాస్ట్ 30th వరకు అని అన్నారు. దాని తర్వాత నెక్స్ట్ మంత్ రాదు, మళ్ళీ నెక్స్ట్ మంత్ రాదు. ఇప్పుడు 30 తారీఖు లోపల ఎంతమంది ప్రజలు ఉన్నారు మన తెలంగాణలో, అవన్నీ ఉన్నాయి కదా సార్. ఆలోచించాలి కదా, పబ్లిక్ మీద అవేర్నెస్ చేస్తున్నారు వీళ్ళు. ఎంత ఎంత ఇప్పుడు మీరే చూస్తున్నారు, ప్రతి ఒక్క దగ్గర జరుగుతూనే ఉన్నది. అది కొద్దిగా ఆలోచించి. సన్నబియ్యం అంతకుముందు తీసుకున్నారా పోయిన నెల? తీసుకున్నాం సార్, ఎవ్రీ మంత్ తీసుకున్నాం. సన్నబియ్యం బాగున్నాయి, దానికి ఏంటండి కొద్దిగా మెత్తగా అవుతాయి. ఆ మెత్తగా పోలిస్తే బాగానే ఉంటుంది. అంతకుముందు ఇచ్చే బియ్యం సార్ దొడ్డు బియ్యం బాగున్నాయి సార్, సన్నబియ్యం కన్నా దొడ్డు బియ్యం బాగున్నాయి, మంచిగా వితౌట్ పాలిషింగ్ ఉంటే బాగుండే. సన్నబియ్యం అంటున్నారు, అది వండితే మెత్తగా అయిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూపించమంటే చూపిస్తాం, అట్లేం లేదు. అవే బాగున్నాయి. దొడ్డు బియ్యం చాలా మంచిగా ఉన్నాయి సార్, హెల్తీగా ఉంటాయి, తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినరు. కాలేజ్ బస్ డ్రైవర్ని. ఓకే, ఎందుకు పెట్టిరో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అసలు ఎందుకు పెట్టిరో ఈ 3 నెలలు ఎందుకు ఇస్తారో వాళ్ళకే తెలవాలి. ఇంత టైం ఏంటి సార్, ఇప్పుడు 3 నెలలకు 3 తమ్ములు ఒకటేసారి తీసుకుంటారు, అట్లా లేట్ అవుతుంది. అదేదో ఒక్క తమ్ము పెడితే సేవ్ అయిపోతుంది కదా, టైం సేవ్. రెండోటి ఇప్పుడు 12:30కే బంద్ అంట, మరి ఇప్పుడు డే మొత్తం పెడితే ఇప్పుడు 9:30 నుంచి లైన్లో ఉన్నాం, డే మొత్తం పెడితే అందరం తీసుకోవచ్చు కదా. ఈ టైం అన్నా సేవ్ చేయాలి, లేకుంటే తమ్ముళ్ళు పెట్టుడన్నా ఒకటి పెట్టాలి, పెడితే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత ఉంది లైన్. బియ్యం తీసుకునేమో కానీ, ఈ బియ్యం తిని బతుకుడేమో కానీ బియ్యం తీసుకోలేక సావాల్సిన పరిస్థితి ఉంది. ఏంది నిలబడే, ఇప్పుడు జెంట్స్ నిలబడడం, లేడీస్ చాలా ఇబ్బంది పడుతారు, వాళ్ళు ఇటు అటు బాత్రూమ్ కోసం కూడా చాలా ఇబ్బంది పడతారు, చాలా ప్రాబ్లం అవుతుంది. ఎట్లా బియ్యం ఎట్లా ఉంటున్నాయి? లాస్ట్ మంత్ తీసుకున్నారా సన్న బియ్యం? లాస్ట్ అంటే సన్నయ్య అని చెప్తున్నారు, కానీ అంత క్వాలిటీ అయితే ఏం లేవు. సన్నయ్య అని చెప్తున్నారు, సన్నగా ఉన్నాయి కానీ ఇప్పుడు అంత క్వాలిటీ అయితే బాగాలేవు. వీటితో పోల్చుకుంటే అవే బెటర్. ఇప్పుడు టైం సేవ్ కావాలి కదా సార్. ఇప్పుడు 3 తమ్ములు పెట్టడం అంటే గంటల 6గురికి 5గురికి 6గురికి 7 మంది కంటే ఎక్కువ ఇస్తున్నారు గంటల. దానివల్ల ఎంత టైం వేస్ట్ అవుతుంది. నేను ఉప్పల్ డిపో సార్, అక్కడెక్కడ స్టాక్ లేదు. అక్కడెక్కడ 10 షాపులు తిరిగినాము, అక్కడెక్కడ ఫిర్యాదు కూడా మేడిపల్లి అక్కడ ఏడ స్టాక్ లేదు. ఇక్కడ స్టాక్ ఉందని వస్తే ఇది నేను 9:30కు వచ్చిన సార్, నిన్న మొన్న. ఇక ఇప్పుడు 12:30కు బంద్ అంట, మరి అదేదో కొంచెం ఆ సిబ్బందిని పెంచి సాయంత్రం దాకా ఇస్తే బాగుంటుంది కదా. సాయంత్రం దాకా ఇస్తే కొంచెం సేఫ్ అవుతుంది కదా. ఈ 3 నెలలు ఎందుకు ఇస్తారో వాళ్ళకే తెలవాలి, దానికి టైం కేటాయించాలి కదా గవర్నమెంట్ అయినా, ఇప్పుడు రేషన్ షాప్ సిబ్బంది అయినా దానికి కేటాయించాలి, కేటాయిస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు మాత్రం టైం మెయింటైన్ చేస్తారు, మేము ఈ టైంకు తీస్తాం, ఈ టైంకి బంద్ చేస్తామని. మరి కొన్ని షాపులలో స్టాకే లేదు. మరి ఇప్పుడు ప్రజలకు టైం అనేది ప్రజలకు కూడా సేమ్గా సార్. ఇప్పుడు రేషన్ షాప్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఎట్లా టైం సేవ్, పబ్లిక్ కూడా టైం అనేది కావాలి కదా. మరి ఏం లాభం. ఇప్పుడు ఇది కాకుండా మిగతావి 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి వచ్చి, 9 ఏళ్ళు కేసీఆర్ అని చూశారు. ఈయన బాగుందా, ఆయన పరిపాలన? నేను ఒకటి చెప్తే వింటారా సార్, లాస్ట్ ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు రేవంత్ రెడ్డి గురించి. అది ఈ రేవంత్ రెడ్డి విషయం అనేది వేస్ట్, ఇక్కడ మాట్లాడటం వేస్ట్. పాలన అనేది కరెక్ట్ లేదు, అది వేస్ట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా అదే కదా సార్,
ఒక రేవంత్ రెడ్డిదే కాదు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కాదు ఈ ఆర్డర్స్ వచ్చినాయి. 3 నెలలు ఒకసారి ఏమని, మరి ఎందుకు జనాలను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెట్టడు? అదే కామన్గా ఇస్తే కామన్ తీసుకుంటున్నాం కదా. 3 నెలలు ఒక్కసారి తీసుకోవడం అంటే ఇప్పుడు ప్రచారం ఏముందంటే జనాలల్లా యుద్ధం నడుస్తుంది, యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం ఏమో కానీ ఈ యుద్ధం అయింది సార్. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం జరుగుతుందో జరగదో అది దేవునికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఇక్కడ మాత్రం యుద్ధం జరుగుతుంది. పొద్దున మొఖాలు గడకుండా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నా ముందట. ఏం తినకుండా టిఫిన్ చేయకుండా. నేనైతే టిఫిన్ చేసి వచ్చిన, ఇప్పుడు ఇన్నే ఉన్నాం. అక్కడ జరిగే యుద్ధమేమో కానీ ఇక్కడ జరుగుతుంది యుద్ధం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ పరిస్థితులు గిడికి తెచ్చారు. నేను 9:30కు వచ్చినాయి. ఇంత పబ్లిక్ ఉన్నది, ఏం చేయాలి చెప్పు. ఇవాళనా అంతకుముందు వారంలో కానీ తిరుగుతాను, పోయిన మంగళవారం కానీ తిరుగుతాను. మాది కటింగ్ షాప్, మాది షాప్ బంద్ చేసుకొని రావాల్సి వస్తుంది. ఏం చేయాలి చెప్పండి. పోయిన మంగళవారం నుంచి వస్తాను. ఇక ఎప్పుడు చూసినా ఇది 4 గంటలకు 4 గంటలకు తీస్తారు. మళ్ళీ పొద్దున 9 గంటలకు తీస్తారు. ఏం పేరు నీ పేరు? నీ పేరేంటి? యువన్ సాయి. యువన్ సాయి. ఎప్పటి నుంచి వచ్చిన లైన్లో? 10 గంటల నుంచి. ఇవాళైనా నిన్న మొన్న ఏమైనా వచ్చావా? ఇవాళ వచ్చినావా? ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ పక్క గల్లీ. ఓకే. 10 గంటల నుంచి నుంచొని ఉన్నావు. స్కూల్ లేదా? హాలిడేసా? హాలిడేస్. ఎప్పటి వరకు? ఎల్లుండి వరకు. ఏ స్కూల్? శ్రీ బిలియంట్. నిన్న పొద్దున వచ్చిపోయినా ఇప్పుడు వచ్చిన. నిలబడి 40 నిమిషాలు అడుగు ఆడలేని కదులుతున్నాం మేము. 3 రోజులు తిరుగుతున్నాం. చర్చలు మున్సిపాలిటీ ఎత్తుకోవాలి మేము చేయాలంటారు. 3 రోజులు ఇక్కడ నుంచి సెంటర్ కాడ లైన్ 3 రోజులు తిరుగుతున్నాం. చూపించప్పటికి మేము చేస్తారు అంటారు. 3 పొద్దుగా ఉపవాసాను ఏం చేయాలి? 3 రోజులు బట్టి ఏం చేయాలి మాకు అర్థమవుతలేదు సార్. ఇలా ఎవరు చెప్పడం గట్టి లేక ఎవరు ఆడుతలేరు, ఎవరు గట్టి ఇవ్వలేరు. 3 లాగా తిరుగుడు లైన్గా ఏం చేస్తా లైన్ పెట్టి మేము చేయాలి. లైన్ ఇప్పుడు అక్కడ పోయి ఇక్కడ పోయి చెప్పారు సార్. మేము చేయాలి సార్ లైన్, లేకపోతే పొద్దురే రాపోయి అంటారు. అట్లా చెప్పారు వాళ్ళు సార్. ఈ 3వ రోజు పొద్దున 10కి వచ్చిన. ఇప్పుడు తిండి లేక ఇప్పుడు వచ్చాను. ఏం కాదు సార్ ఇక్కడ బోడుపల్లి ఇంటర్ బొమ్మ కాడ ఇట్లా జరుగుతుంది సార్. సంచులు మళ్ళీ పోయిన కాడ సంచులు తెచ్చిన మేము చేయాలంటారు. తిండి పండే డ్యూటీ బందే, డ్యూటీ మొత్తం బందే. నష్టం ఎంత నష్టం. కేసీఆర్ అంటే బాగుండే, అదే పక్క. ఏం పక్క లేడీస్ ఒక బస్ పాస్ తెచ్చి ఫ్రీగా, అది ఒకటే అందరికి లేచిన బస్ పాస్ లేడీస్కి ఇచ్చి ఫ్యామిలీ పోతాం. ఫ్యామిలీ ఎట్లా పోతారు? మన మొగలు ఇట్లా ఫ్యామిలీతో అందరికి ఇవ్వాలని లేడీస్కి ఇస్తారు సార్. సన్న బియ్యం అన్నారు కానీ సార్ సరిగా నూకలే ఉన్నాయి. అవి వండుకుంటేనేమో మెత్తగా అయిపోతుంది అన్నం. అవి తీసి జల్లెడ పట్టుకొని చేసుకుంటే కొంచెం మంచిగా అవుతుంది. అంతకుముందు బియ్యమే బాగుండేవి. ఇవి సన్న బియ్యం అన్నారు కానీ సరిగా దాంట్లో సగం నూకలే కలుపుతున్నారు. సన్న బియ్యం అంటారు కానీ మన సరిగితే మొత్తం నూకలే సగం. అది దొడ్డి బియ్యం. అది అన్నం ఉన్న బక్క అవుతుంది. అన్నం తినబుద్ధి అవుతుంది. ఏమంటే ఇస్తున్న పేరే కానీ పేరే గవర్నమెంట్ పేరే కానీ ఏం తినబుద్ధి అన్నం తెచ్చి అలవలాగా అయిపోతుంది అన్నం. చిక్కగా వస్తుంది కానీ అది అలవలాగా అయిపోతుంది అన్నం. దాంట్లో ఎంత కర్రీ వేసుకున్నా కానీ టేస్ట్ అనిపిస్తలేదు. నేను పొద్దున 7 గంటల నుంచి ఉన్నాను ఇక్కడ. అది ఇంకా క్లోజ్ కాలేదు. అంతకుముందు ఇక్కడ కూర్చున్నాను. కూడా 3 గంటలకు వచ్చి 9 గంటల దాకా ఉన్నాం. ఇక మరిపోయి మా సంచుల దాకా వచ్చే వరకు ఆపేస్తున్నాం అన్నారు. వెళ్ళిపోయాం. మళ్ళీ పొద్దుగాల కూడా 8 గంటలకు వచ్చినాం. ఈ టైమే అయింది. ఏం కదులుతారు. ఇంకా ఇంత టైం అవుతుంది. ఆకలి అవుతున్నాయి కదా సార్. మేము నిన్న వచ్చి మారిపోతాం, మొన్న వచ్చి మారిపోతాం, ఇవాళ కూడా మారిపోతాం. ఇప్పుడు ఆకలి టైం వరకు మొన్న సన్న బియ్యం పక్క పక్కనే ఉంటుంది కానీ ప్లాస్టిక్ కలుస్తున్నాయి సార్. ప్లాస్టిక్ దరడ పడితే ప్లాస్టిక్ బియ్యం పైకి వస్తుంది. బియ్యం సార్ వచ్చిన పేరే కానీ ఇంత నూకలు ఉంటుంది అన్న ఉంటుంది గంజలేదు. ఈ మంత్రులు అందరూ పోయి తినొచ్చారు కదా సన్న బియ్యం. మరి ఫస్ట్ నెల తినొచ్చింది సార్. ఫస్ట్ నెల తినొచ్చిల్లు. సెకండ్ నెల మంచిగా ఉన్నాయి. 3 రోజులు సార్ ఇంత ఇబ్బంది పెడుతుంది మాకు. ఎవరు గట్టి ఆడలేక ఇవ్వలేరు. ఇక్కడ సంచులు సంచులు పెట్టి లేని పెట్టి చెప్పారు పొద్దురారు పైకి తేలినాయి నీళ్ళు, పైకి తేలినాయి బియ్యం లాబరి అవి. కొరికితే కూడా ఇట్లా మెత్తగా అవుతుంది.
ఓకే. ఏం బియ్యమో ఏం కథనో. కిలో జల్లెడ పడితే కిలో సన్న బియ్యం వస్తాయి, 2 కిలోలు నూకలు కిందికి వెళ్ళిపోతాయి. కిలో వస్తాయి సన్న బియ్యము, 2 కిలో దాకా నూకలు వెళ్ళిపోతాయి కిందికి. అవి ఏం చేసుకోవాలి, అవి ఏం చేసుకోనికి రావు. ఆ దొడ్డు బియ్యం అని ఉంటే పొంగల్లాగా ఇవి దోశ కన్నా వచ్చేవి అవి. ఇవి మరి అధ్వానం అయిపోతున్నాయి. జనం చాలా ఇబ్బంది పడుతున్నారు. 2-3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. సార్ ఇది ఏమైపోయిందంటే ఫస్ట్ టైం సాఫ్ట్వేర్ మార్చారు. ఫస్ట్ టైం ఇది రైస్ వచ్చింది నుంచి సాఫ్ట్వేర్ మారడం, డీలర్లకు అవగాహన రావాలంటే ఒక 2-3 రోజులు పడుతుంది. అదొక పెద్ద ఎఫెక్ట్. ఇంకొకటి 3 నెలల బియ్యం ఇవ్వాలి. 3 నెలలు ఇవ్వాలంటే ఈయన 3 సార్లు తమ్ము పెట్టాలి. తీసి 3 సార్లు తమ్ము పెడితే 3 సార్లు వెయిట్ వేయాలి. 3 సార్లు కార్డు కూడా కొట్టాలి. అంటే ఒక్క మనిషికి ఇచ్చే టైం 3 మనుషులకి ఇచ్చే టైం ఒక్కరికి తీసుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే లేట్ అవుతుంది. ఇప్పుడు ఒక 100 మందికి ఇస్తే 300 మందికి ఇచ్చినంత విలువ. అప్పుడు 300 మందికి ఇచ్చింది అంతే అయ్యింది, ఇప్పుడు 100 మందికి ఇచ్చినా అంతే అవుతుంది. ఇంకోటి ఏంటంటే టైం మనకు సరిపోతలేదని మేము పొద్దున 6:30కి ఇస్తున్నాం. 6:30కి వచ్చాను నేను ఇవాళ పొద్దున. 6:30కి వచ్చి నైట్ 9:30 వరకు కూర్చుంటున్నాం. జనాలు విపరీతంగా ఉన్నారని. ఆ దేవుని అదృష్టం వల్ల ఏంటంటే 4 రోజుల నుంచి కొంచెం చల్లబడ్డది, ఎండ లేదు. అది కాకుండా ఏంటంటే సర్వర్ ప్రాబ్లం మెయిన్. ఇది ఒకవేళ స్పీడ్గా సర్వర్ వస్తే ఒక 5 నిమిషాలకు ఒక మనిషి వెళ్ళిపోతుంది. ఈ సర్వర్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే 10 మినిట్స్ పడుతుంది 1 నంబర్కు. అంటే గంటకు వచ్చి ఒక 6 మంది. ఈ పొద్దున 6:30 నుంచి రాత్రి 9:30 దాకా చేసినా అంతే ఉంది. ఇంతకుముందు ఏముండే 8కి తీస్తుంటే మార్నింగ్, మళ్ళీ 12:30 1కి ఆఫ్ చేసి 4కు తీసి 9 వరకు తీద్దాం. అట్లా తీస్తే కూడా 400 మందికి ఇచ్చినాం. ఇప్పుడు ఇట్లా తీస్తే 200 మంది కూడా అవుతలేరు. మరి మిగులుతారు కదా, అది ఇబ్బంది. అదే అంతేగాని వేరే ఏం లేదు. స్టాక్ మస్తుగా ఉందండి, స్టాకు డోకలేదు. అంటే జనాల్లో ఒక భయం ఉంది ఏంటంటే ఈ నెల 30వ తారీఖులోకి తీసుకోకపోతే రేషన్ కార్డు ఏమైనా బంద్ అయితే ఏం కాదండి. అదేం దానికి ఏం లేదు, దాని ప్రాబ్లమే. ఇప్పుడు మీరు ఆలోచించండి ఏంటంటే రేషన్ కార్డు ఇచ్చిన నుంచి ఇప్పటి వరకు ఒక్క కార్డు కూడా క్యాన్సిల్ కాలే. సరే గవర్నమెంట్ ఒకప్పుడు ఏమన్నది 3 నెలలు తీసుకోకపోతే మేము బ్లాక్ లిస్ట్లో అది కూడా పెట్టలే. 1 ఇయర్ తీసుకొని ఉంది కూడా ఇలా కొడుతున్నాం, వస్తున్నాయి. దొడ్డు బియ్యం అని వాళ్ళు రాలే, సన్న బియ్యం రాగానే వచ్చారు. 1 ఇయర్కి ఇప్పుడు తీసుకున్నారు, అయినా వచ్చినాయి. అదేం లేదు, బ్యాండ్ లేదు, కార్డులు క్యాన్సిల్ ఏం లేదు. స్టాకు కూడా డోకలేదు. లారీలు స్టాక్ ఉన్నాయి. ఇప్పుడు నన్నే అడుగుతున్నాడు వేసుకోండి. అరే బాబు జాలేదురా నాయన అంటే ఫిర్యాదు కూడా వెళ్ళింది లారీ. అట్లా అయింది. మాలకి ఏం లేదు, 30వ తారీఖు వరకు ఖచ్చితంగా అందరికి ఇస్తాం. అది కనీసం ఒక 2 గంటలు ఎక్స్ట్రా పని అన్నా చేసి ఇస్తాం, కానీ ఎలగొట్టేది అయితే లేదు. పొద్దున్న 6:30కి వస్తున్నాం, రాత్రి 10 దాకా ఉంటున్నాం. ఇది తప్పదు. 1 నెల గురించి ఏం పెద్ద పోయేది ఏం లేదు, కానీ ఇస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. స్టాక్ లేని కారణంగా నో స్టాక్ బోర్డు పెట్టి అవన్నీ క్లోజ్ చేస్తున్నాయి. అందుకని ఇక్కడికి వస్తే ఇక్కడ చూస్తే మనం ఇందాక చూసాం విజువల్స్లో చూస్తే కనీసం 1 కిలోమీటర్ మేర కూడా జనం ఉన్నారు. 2-3 రోజుల నుంచి వచ్చి ఉదయం 4 గంటలకు 5 గంటలకు కూడా వచ్చి లైన్లో నుంచొని బియ్యం దొరకక తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది. జనం అందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రేషన్ డీలర్స్ కూడా చెప్తున్నారు ఆ తంబ్ ఇంప్రెషన్ అది సరిగా పనిచేయట్లేదు, సర్వర్ చాలా స్లోగా ఉంది, సర్వర్ పనిచేయట్లేదు. ఒక మనిషికి 3 స్లిప్స్ రావాలి, ఆ 3 స్లిప్స్ రావడానికి పట్టే సమయం దాదాపు 10 నిమిషాలు పడుతుంది. అంటే 1 గంటలో కనీసం వీళ్ళు 6 మంది నుంచి 7 మంది మాత్రమే వీళ్ళు రేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే 3 నెలల రేషన్ ఒకేసారి ఇస్తామని చెప్పిన కారణంగా కొన్ని జనం 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యలో వచ్చి గంటల తరబడి లైన్లో నుంచొని బియ్యం రాక పొద్దున్నే వచ్చి ఆఫీసులకు సెలవు పెట్టి వచ్చి చిన్న పిల్లలు కూడా స్కూల్ సెలవైన హాలిడేస్ సందర్భంగా చిన్న పిల్లలు కూడా వచ్చి లైన్లో నుంచుంటున్నారు. కానీ గంటలు తిండి తిప్పలు లేకుండా, నిద్రాహారాలు, కనీసం నీళ్లు కూడా లేకుండా వచ్చి ఇక్కడ లైన్లలో నుంచొని అంతసేపు నుంచున్నా కూడా బియ్యం దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ఉదయం చాలామందితో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం.
అందరూ ఉదయం 6 గంటలకి 5 గంటలకి 4 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 2-3 రోజుల నుంచి వారం రోజుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ అసలు మనకి రేషన్ షాప్ దగ్గర నిలబడేదే మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు. సో వీళ్ళు ఇక్కడ గంటలు నిలబడితే వీళ్ళ ఉద్యోగాలు ఎవరు చేస్తారు, వీళ్ళ పనులు ఎవరు చూసుకుంటారు, ఒకరోజు కూలి పనికి వెళ్ళకపోయినా, ఒకరోజు జాబ్కి వెళ్ళకపోయినా వీళ్ళకి జీతాలు ఎవరు ఇస్తారని ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. మీరే ప్రభుత్వం తరపు నుంచి ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక్క ఎంపీ అయినా ఏ రోజన్నా వచ్చి ఒక రేషన్ షాప్ దగ్గర నిలబడితే మా కష్టాలేంటో మీకు తెలుస్తాయి. మీరు అంతేకాకుండా ప్రధానంగా అందరూ చెప్తున్న ఇంకొక ప్రధాన సమస్య సన్నబియ్యం అని చెప్తున్నారు, కానీ దాదాపు సన్నబియ్యం లేదు. సన్నబియ్యం కొంత, దొడ్డు బియ్యం కొంత, నూకలు కొంత, 3 మిక్స్ చేసి ఉన్నాయి. ఆ వండిన తర్వాత బియ్యం కూడా మెత్తగా అయిపోతుంది, తినడానికి ఏమాత్రం పనికి రావట్లేదని చెప్తున్నారు. చాలామందితో మనం మాట్లాడాము. ఇది ఒక్కచోట ఇక్కడ ఒకచోటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా రేషన్ దుకాణాల దగ్గర ఇదే పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి, గంటల తరబడి లైన్లలో నుంచొని నీరసం వచ్చి అక్కడ షాప్ క్లోజ్ చేసి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మరి ఎందుకు ఒకేసారి 3 నెలల రేషన్ ఇవ్వాలని ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది? పోనీ ఆ నిర్ణయం తీసుకున్న మేర వీళ్ళు ఈ రేషన్ షాప్స్ ఏమన్నా పెంచారా, దాంట్లో స్టాఫ్ని ఏమన్నా పెంచారా, ప్రజలకి ఏమన్నా ఒకేసారి తీసుకోకపోయినా పర్లేదు, మీ రేషన్ కార్డు ఏమీ క్లోజ్ కాదు, రేషన్ కార్డు ఏమీ బంద్ కాదనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఏమన్నా ప్రభుత్వం నుంచి జరుగుతుందా? అంటే దేనికి సమాధానం లేదు. ఎందుకు 3 నెలలు ఒకేసారి ఇస్తా అన్నారో తెలియదు, ఒకేసారి ఈ డేట్లోకి తీసుకోవాలని ఎందుకు చెప్పారో తెలియదు, ప్రజల్ని ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఎవరి దగ్గర లేని సమాధానం. మరి ఇప్పటికైనా ఈ సంబంధిత శాఖ మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా చొరవ తీసుకొని ఈ ప్రజల కష్టాలు తీరుస్తారా, మాకెందుకులే అని లైట్ తీసుకుంటారో చూడాలి. కెమెరామ్యాన్ శివతో సాయి, ఆదాబ్ టీవీ.